భ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తిః జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ప్రప్రథమంగా మననం చేసి మనన తాంబూల సమర్పణం చేశారు భవానీ భాగ్యనగర వాసిని. మొదటి ప్రయత్నము ఇంతే చెప్పగలిగాను అనేటటువంటి ఒక సంకోచం ఉన్నా చెప్పినది చాలా చక్కగా చాలా స్పష్టంగా చెప్పారు. ఏది అవసరమైన విషయమో దాన్ని తీసుకుని వివరంగా ప్రతిపదార్థము తాత్పర్యము ముందు చిన్నగా ఉపోద్ఘాతము చక్కగా అనుసంధానం చేశారు. పాశురానుసంధానం కొంచెం తడబడ్డా మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ కనాకండేన్ తోషీనాన్ అన్న చోట ఆ ఉచ్చారణలో చిన్న తేడా వచ్చినా మళ్ళీ చక్కగా దాన్ని సరిదిద్దుకొని పాశురానుసంధానం చేశారు, ప్రతిపదార్థం చెప్పారు, తాత్పర్యం చెప్పారు. చాలు, ఇదే మనం మననం చేసుకోవలసినటువంటి ప్రధానమైన అంశాలు ఇవే. వాటిని చక్కగా చెప్పాలి అనేటటువంటి శ్రద్ధతో చక్కగా కూర్చుకుని దాన్ని చెప్పినటువంటి భవానీకి మొదటిసారిగా మనసారా అభినందనలని తెలియచేస్తున్నాను. ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలి. మననం చేయటానికి ఎప్పుడూ ముందుగా ఉండాలి. స్పష్టత ఉంది, అవగాహన ఉంది. ఈ రెండూ ఉన్నాయి కాబట్టి మననం చేయడం అనేది చాలా సులభంగా సాగిపోతుంది. సంకోచం వదిలితే చాలు. ఆ సంకోచాన్ని వదిలి ఇవాళ ప్రారంభించినట్టుగా శుభారంభం చేసినటువంటి మీకు ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహము భగవద్ అనుగ్రహము నిండాలి, సద్గ్రంథాధ్యయనం పండాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రావణ మాసం వచ్చేప్పుడే సగం పైన అయిపోయింది. శ్రావణ మాసంలో శుక్రవారాలకి ప్రాధాన్యం. అలాగే వ్రతాలు చేసుకునే వాళ్ళైతే మంగళగౌరి వ్రతం చేసే వాళ్ళకైతే మంగళవారం. ఆ శుక్రవారం అమ్మ అనుగ్రహాన్ని మనకి కలిగించేది ప్రతి శుక్రవారం, విశేషించి శ్రావణ శుక్రవారం. మనం ఈ శ్రావణ శుక్రవారం నాడు కలిసి ఉన్నాం. ఇంతకు ముందు 2 శుక్రవారాలలో మనం కలిసే అవకాశం లేకపోయింది. మొదటి శుక్రవారం నాటికి ఇంకా మనం కాలక్షేపం ప్రారంభం చేసుకోలేదు. పునః 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటం చేత నాకు అనవకాశం అని చెప్పి ఆ రోజు మనం విరామాన్ని తీసుకున్నాం. ఈ శుక్రవారం గోష్ఠిగా మనం అందరం కలిసి భగవద్ విషయమైనటువంటి అనుభవాన్ని పొందబోతున్నాం. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంటే లక్ష్మి అంటే ఏమిటో మన సంప్రదాయంలో కానీ లేదా మన గ్రంథాలలో కానీ చాలా విలక్షణంగా చెప్తూ ఉంటారు. మన సంప్రదాయంలో లక్ష్మి అని చెప్పబడేది, సంపద అని చెప్పబడేది ఏది అని అంటే కైంకర్యం అని చెప్తారు. అందుకే లక్ష్మణుడు శ్రీమంతుడే, అలాగే గజేంద్రుడు శ్రీమంతుడే, విభీషణుడు శ్రీమంతుడే అని
మనకి ప్రయోగాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సంప్రదాయంలో సంపద అంటే ఏది అంటే కైంకర్యమే సంపద అని సంప్రదాయంలో మన పెద్దలు చెప్తారు. అలాగే మహనీయులకి, ఋషులకి లేదా వైదికులకి సంపద ఏది అంటే చదువు, విద్యే సంపద, వేదమే సంపద, సాహిశ్రీ అమృత అని ఆ తరగని సంపద ఏది అంటే వేదము, వేదాభ్యాసము, వేద విద్య అని చెప్తారు. ఈ శుక్రవారం నాడు లౌకికమైనటువంటి సంపదలని, ఆధ్యాత్మికమైనటువంటి సంపదలని, కైంకర్య సంపదని అమ్మవారు మనకి పరిపూర్ణంగా అనుగ్రహించుగాక అని ముందుగా లక్ష్మీ అమ్మవారి పాదారవింద సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. మనం శుక్రవారంలో అంటే ఈ శ్రావణ మాసంలో కాంతా చతుస్లోకి అనుసంధానం చేసుకుంటే బాగుంటుంది అని మనం శ్రీరంగరాజస్తవాన్ని ప్రారంభం చేసుకున్నప్పుడే కాంతా చతుస్లోకిని కూడా మనం లాంఛనంగా ప్రారంభం చేసుకున్నాం. కానీ అర్థానుసంధానం అయితే ఇంకా మనం ప్రారంభం చేసుకోలేదు. ఈ శ్రావణ మాసంలోనే అయిపోవాలి అనేటటువంటి తొందర మనకేం అక్కర్లేదు. మన దగ్గర కాంతా చతుస్లోకి చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. మంచి వ్యాఖ్యాన గ్రంథం మన దగ్గర ఉంది. మీలో చాలా మందికి అది అంది కూడా ఉంటుంది. ఆ గ్రంథంలో ఉండేటటువంటి అంశాలను అన్నింటినీ మనం చక్కగా అనుభవిస్తూ, ముఖ్యంగా కాంతా చతుస్లోకి చెప్తాను అని అంటే పెరియవాచ్యాంబిళ్ళే వ్యాఖ్యానంతో ఉన్నది చెప్పండి అని లింగరాచార్య స్వామి వారు లాంటి పెద్దలు కూడా సూచన చేశారు. అంచేత వారానికి ఒక శ్లోకం అన్నట్లుగా తొందరగా 2 రోజుల్లో 4 శ్లోకాలే కాబట్టి 4 రోజుల్లో చెప్పేసుకుందామని అనుకోవద్దు. పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ తత్వాన్ని మనం చాలా చక్కగా అవగాహన చేసుకుంటూ చెప్పుకుందాం. ఆ అవకాశం కూడా మనకి అమ్మే అనుగ్రహిస్తుంది. సమయాన్ని చూసి మనం దాన్ని ప్రారంభం చేసుకుందాం. అయితే అనుకున్నాం కాబట్టి ఇవాళ ఈ శుక్రవారం అలాగే రాబోయే శుక్రవారం మనం చివరిలో కాంతా చతుస్లోకిని కలిసి అనుసంధానం చేసి అమ్మకి దాసోహ సమర్పణం చేసుకుందాం అనుకున్నాం. కాబట్టి శుక్రవారం నాడు ఏదో ఒక పని మనం చేయాలి. కాంతా చతుస్లోకి సంబంధించింది అనుసంధానం చేసుకుందాం, చివరిలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు ఈనాటి వ్యాసంగాన్ని పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అల్లినాళ్ తామరమేలారణంగినిన్ తుణవి மல்லிநாடாண்டமடமையில் மெல்லியலாள் ஆயர் குலவேந்தனாகத்தாள் தென் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லிநாடு செழுங்குழல் மேல் மாலத்தொடை தென்னரங்கற்கீயுமதிப்புடைய சோலை கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே வாரணமாயிரம் சூழவலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் எதிர் பூரண பொற்கொடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்டக்கனா கண்டேன் தோழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு வாளை கமுகு பரிசுடை பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை புகுத கனா கண்டேன் தோழினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திர கோடி உடுத்தி மணமாலை அந்தரி சூட்டக்கனா கண்டேன் தோழினான் நாள் திசை தீர்த்தம் கொணர்ந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லாரெடுத்தேத்தி ஓப்புனை கண்ணி புனிதனோடெந்தன்னை காப்புனான் கட்டக்கனா கண்டேன் தோழினான் கதிரொளி தீபம் கலசமுடனேந்தி செதிரிள மங்கையர்த்தாம் வந்தெதிர்கொள்ள மதுரையார் மன்னன் அடிநிலை தொட்டு எங்கும் அதிர புகுதக்கனா கண்டேன் தோழினான் மத்தளங்கொட்ட வரிசங்கம் நின்றூத முத்துடை தாமம் நிறைதாஷ்ண பந்தற்கீழ் மைத்துனன் நம்பி மதிசூதன் வந்து என்னை கைத்தலம் பத்னக்கனா கண்டேன் தோழினான் வாய் நல்லார் நல்ல மறையோதி மந்திரத்தால் வாசிலை நாணல் படுத்து பரிதி வைத்து காய்சினமா களிரன்னான் என் கை பத்னி தீவலம் செய்ய కనా కండేన్ తోషీనాన్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం 8వ పాసురాన్ని అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. వెనుకటి పాసురంలో స్వామి అగ్నికి ప్రదక్షిణం చేయించాడు నా చెయ్యి పట్టుకుని, 7 అడుగులు వేయించాడు నా చెయ్యి పట్టుకుని అనేటటువంటి ఒక సన్నివేశాన్ని కలలో చూసినట్లుగా ఆండాళమ్మవారు
తన చెలికత్తెకి తెలియచెప్పింది అని అనుకున్నాం. వెనుకటి 6వ పాసురంలో అయితే పాణిగ్రహణము, 7వ పాసురంలో అయితే అగ్ని ప్రదక్షిణము, 8వ పాసురంలో పాదగ్రహణం అని అనుకుందాం. అంటే మామూలుగా అయితే మనం సప్తపది సన్నికల్లు అని నిన్న వరుసలో చెప్పేసుకున్నాం. సప్తపది 7 అడుగులు నడవడం, సన్నికల్లు తొక్కించటం అంటారు చూసారా. ఆ సన్నికల్లు తొక్కించడం అనే అద్భుతమైన సన్నివేశాన్ని చాలా అందంగా ఇందులో మనకి గోదామ వారు చెప్తారు. ఆ సన్నివేశాన్ని మనం చక్కగా వివరణ చేసుకుందాం. ఇక దీన్ని మరొక రకంగా కూడా మనం భావించాలి అంటే, ఆండాళమ్మ వారి పాసురంలో చెప్పిన రీతిలో చెప్పుకోవాలి అంటే, చెయ్యి ఎలా పట్టుకున్నాడో కాలు కూడా అలాగే పట్టుకుంటాడు ఇవాళ. అందుకని పాణిగ్రహణం లాంటిదే పాదగ్రహణం కూడా అని మనం అనుకుందాం. పాణిగ్రహణ వైభవాన్ని నిన్న మనం చాలా చక్కగా వివరణ చేసుకున్నాం. ఈ పాణిగ్రహణం చేయటం, తనతో స్వామి తనని స్వామి స్వీకరించటం, ఇది కలలో ఇప్పుడు చూస్తోంది కాబట్టి పెళ్ళే జరిగిపోతోంది ఇక్కడ. ఈ పాణిగ్రహణ సన్నివేశాన్ని ఆండాళమ్మ వారు నాచ్యార్ తిరుమషిలోని మరొక దశకంలో కూడా అనుభవించారు. గమనిద్దామా ఏ దశకమో ఒక్కసారి. ఇంతకు 6వ దశకానికి ముందుండేటటువంటి దశకంలోనే అది ఒక సందిగ్ధ అవస్థలో సంశయాన్ని నిశ్చయంగా మార్చుకోవటం కోసం ఒక ప్రయత్నం చేశారు ఆండాళమ్మ వారు. అదే కూడల్ యంత్రాన్ని వెయ్యటం అంటారు. నీ కూడిడు కూడలే, నీ కూడిడు కూడలే అంటూ ఆ దశకం సాగుతుంది. అది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ వివరాల్లోకి మనం వెళ్ళొద్దు. కానీ ఆ కూడలి యంత్రం అంటే మనస్సు అని అనుకుందాము. నువ్వు మనస్సు కనుక దానికి అంగీకరిస్తే ఇది తప్పకుండా జరుగుతుంది అని మనం అనుకుందాము. 4వ దశకం అది. అందులో ప్రతి పాసురంలోనూ కూడా ఆయన కనుక వస్తే, అలా వస్తే, ఆయన వస్తే అంటూ నీ కూడిడు అని అంటుంది. మీరు 3వ పాసురం దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, మిగిలిన చివరి పాసురం వరకు కూడా వరిల్ కూడిడు కూడలే, వరిల్ కూడిడు కూడలే అన్న పదమే మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మొదటి పాసురంలోనూ, 2వ పాసురంలోనూ, మళ్ళీ 5వ పాసురంలోనూ చిన్న తేడా కనిపిస్తుంది. పుస్తకం ఉంటే చూసుకోండి, లేదా వినండి, పర్వాలేదు, తర్వాత మీరు చూతురుగా. మొదటి పాసురంలో నా కోరిక నెరవేరితే అని అంటుంది. 2వ పాసురంలో నన్ను ఆయన పాణిగ్రహణం చేస్తే అని అంటుంది. అంటే పాణిగ్రహణాన్ని గురించినటువంటి ప్రస్తావన మనకి 4వ దశకంలో 2వ పాసురంలో మనకి కనిపిస్తుంది. తర్వాత 5వ పాసురంలో ఆయన వచ్చి నాతో కలిసినట్టయితే అని అంటుంది. కూడుమాఘిల్ అలాంటిదే వరిల్ అని, కాబట్టి మిగిలినవన్నీ మనం అలాగే తీసుకోవచ్చు. కానీ 2 పాసురాలలోనూ కూడా ఒక సన్నివేశం ఏది అని అంటే, నాకు జీవిత ధ్యేయం ఒక్కటే, నేనేం కోరుకుంటున్నాను, స్వామి యొక్క కైంకర్యాన్ని. ఎవరి కైంకర్యం? రంగనాథుని యొక్క కైంకర్యం. ఇదే స్పష్టంగా చెప్తుంది. చివరిలో ఆండాళ్ళమ్మ వారికి లభించినటువంటి భగవత్ కైంకర్య లాభమేదో దాన్ని ఆమె ఊహ ఎలా ఉందో, ఆమె ఆశ ఎలా ఉందో అది మనకి 4వ దశకంలోనే చెప్తుంది. పళ్ళి కొళ్ళుమిడత్తెల్ అడికొట్టిడ నీ కూడుమా అడికొట్టిడ కొళ్ళుమాగిల్ నీ కూడిడు కూడలే అనే పదం. నేను రంగనాథుడు అనదు, తిరుమాలిరున్ సోలైలో ఉండేటటువంటి సుందరబాహుస్వామి వాళ్ళకి ఇలవేల్పు. అంచేత వటపత్ర సాయి గురించి కూడా కాకుండా ఆ పాసురం తెళ్ళియార్ పలర్ అంటూ ప్రారంభమై మాలిరుం సోలై మణాళన్ అని అంటూ ఉంటుంది. ఆయన ఆ పెళ్లి కొడుకు. ఆయన పడుకునే స్థలం ఎక్కడ అంటే శ్రీరంగం అంటుంది. అంటే ఇతర దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళు అందరూ కూడా రాత్రి అయ్యేసరికి శ్రీరంగం చేరుకుంటారు. వాళ్ళ శయన మందిరం అది అని పెద్దలు చెప్తారే, దానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అలా రంగనాథుడు పడుకొని ఉన్నటువంటి సందర్భంలో ఆయన పాద సంవాహనం చేసేటట్లుగా నన్ను స్వీకరిస్తే నీ కూడిడు కూడల్ అని మొదటి పాసురం అది. 2వ పాసురం చూడండి. కాట్టిల్ వెంగడం కన్నపుర నగర్ వాట్టమిన్ని మగిழ்ந்துரை వామనన్ ఓట్టరావందు ఎన్ కైపత్తి అంటుంది. పాణిగ్రహణం ఇక్కడ కూడా స్పష్టంగా ఓట్టరావందు పరిగెట్టి వచ్చి
అంటే తొందరగా వచ్చి, అందుకే మనకి ఇక్కడ ప్రయోగము వారణమాయిరంలో ఉండేటటువంటి ప్రయోగము రెండో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే, అదిరప్పుగుదా కనాకండేన్ వామనుణ్ణే చెప్తుంది. పాదుకలు ఆ పదధ్వని అదిర అడినిలై తొట్టు ఎంగొమ్ము అదిరప్పుగుదా అని మనం చెప్పుకున్నామే. ఆ వామనుడు తొందరగా అడుగులు వేయడం వల్ల భూమి అదిరింది, భూమికి ఖేదం కలిగింది అని చెప్పుకున్నాం. అలాగే పాణిగ్రహణం అనేసరికల్లా ఇక్కడ వామనన్ అని అంటూ ఆయన తొందరగా వచ్చి శీఘ్రంగా వచ్చి ఎన్ కైపత్తి తన్నొడు కుట్టుమాగిల్ నా చేయి పట్టుకుని తనతో ఆయన స్వీకరించినట్లయితే అని పాణిగ్రహణం గురించినటువంటి ప్రస్తావన 4వ దశకంలో 2వ పాశురంలోనూ ఉంది. అలాగే 6వ దశకంలో 6వ పాశురంలో కూడా పాణిగ్రహణం గురించి మనం ప్రస్తావన చేసింది ఆండాళ్ళమ్మ వారు. అక్కడ కోరిక పాణిగ్రహణానికే, ఇక్కడ దర్శనం పాణిగ్రహణం చేయించడమే అని ఆ రెండిటికి మనం సమన్వయాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. అలాగే ఇవాళ శుక్రవారం, అది శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అనేసరికల్లా ముఖ్యంగా మనకి కొత్త చీరలు కట్టుకోవటం, కొత్త వస్తువులు పెట్టుకోవటం. అందులో మామూలు శుక్రవారాలన్నింటిలోనూ కాకపోయినా శ్రావణ మాసంలో అయితే తప్పనిసరిగా చేస్తాం. ఈ చీరల మీద సరదా ఉంటుంది. నిన్న మీకు నేను ఒక టాస్క్ ఇచ్చాను, అది మీకు గుర్తుందో లేదో. సీతమ్మ ఏ వస్త్రాలని ధరించింది సుందరకాండలో అని మనం ఒక ప్రశ్న వచ్చింది. సునీత అడిగారు, దానికి సమాధానం చెప్తాను అన్నాను. నేను చెప్పలేదు, నిన్న ఆలస్యం అయిపోయింది. అది సుందరకాండే కాబట్టి మీరు కూడా గుర్తించండి అని చెప్పాను. కాబట్టి ఇవాళ ఆ చీరల గురించి కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. మీరు గుర్తించి పెడితే మంచిదే. ఎక్కడెక్కడ ఎవరెవరు ఆమె చీర గురించినటువంటి ప్రస్తావన చేశారు, ఏ సర్గలో ఉంది, ఏ పాదంలో ఉంది, నాకు ఆన్సర్ అక్కర్లేదు. నాకు ఆ సర్గ ఆ శ్లోక పాదం చెప్పగలిగితే సంతోషం. ఆమె ఇంకా నారచీర కట్టుకోలేదు అంటే పట్టు చీర కట్టుకుని ఉంటుంది, అందులో సందేహం ఏమిటి? అందులో అది ఆన్సర్ చెప్పనా చెప్పకపోయినా తెలిసిపోయినట్టే. కానీ ఎవరు దాన్ని మనకి తెలియచేశారు, ఏ రకంగా తెలియచేశారు అనే దాన్ని కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం 8వ పాశురాన్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ తెలియకుండా సమయం అయిపోతుంది. ఈ పాశురంలో కూడా చాలా విశేష అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది ముందు చెప్పేసుకుందాం, తర్వాత ప్రత్యేకమైనటువంటి విషయాలని చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. పాశురం అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. ఇమ్మైక్కుం ஏழேஷ்பிறவிக்கும் பத்தாவான் நம்மை உடையவன் நாராயணன் நம்பி செம்மையுடைய திருக்கையால் தாழ் பத்னி அம்மி மிதிக்க కనాకండేన్ తోషీనాన్. కనాకండేన్ తోషీనాన్ పక్కన పెట్టేద్దాం మనం. ఇందులో మనకి క్రియాపదాలని ముందుగా తెలుసుకోవాలి. అందులో ఒక క్రియాపదం మిడిక్క అనేది ఒక క్రియాపదం, మరొకటి పత్తి అనేది ఒక క్రియాపదం. పత్తి అంటే పట్టి అనర్థం, పట్టుకుని అనర్థం. అలాగే మిదిక్క అంటే చేయించగా, అధిరోహింప చేయగా అనర్థం, ఎక్కించడం. సన్నికల్లు తొక్కించటం అంటారు చూసారా, తొక్కించగా అని అనుకుంటున్నాం. మిదిక్కై అంటే తొక్కించటం అని అర్థం, అంటే దాని మీద కాలుని పెట్టించటం అని అర్థం. ఏది దేని మీద అంటే అమ్మి మిదిక్క, స్పష్టంగానే ఉంది. అమ్మి అంటే సన్నికల్లు అని అర్థం, రాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ వివాహంలో రాయి అని అంటున్నారంటే అది సన్నికల్లు అని అర్థం. దీన్ని అశ్మారోహణం అని అంటారు. ఆ సన్నికల్లు తొక్కించటం. అమ్మి మిదిక్క కనాఖండేన్ తోషి నాన్ అంటోంది ఇందులో. అంటే ప్రధానమైనటువంటి సన్నివేశం సన్నికల్లు తొక్కించుట, తొక్కుట కాదు, తొక్కించుట. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పెళ్లి కూతురు తనంత తానుగా ఎక్కిపోయి తండకళ్ళ మీద ఎక్కి రెడీగా ఉండదు, కానీ అలా ఆమెని సన్నికల్లు మీద పాదం పెట్టించే ప్రక్రియని చేయిస్తాడు పురోహితుడు, చేస్తాడు పెళ్లి కుమారుడు. అది చాలా అది కూడా ఒక విశేషమైనటువంటి అంశం అన్నమాట. మట్టెలు పెడతారు కదా, సన్నికళ్ళ మీద పెట్టిన తర్వాతే మట్టెలు పెడతారు. ఆ సన్నివేశాన్ని ఇందులో చెప్తోంది. దీంట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి,
మనం ముందు ప్రతిపదార్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇందులో మొదటి పాసురంలో ఏ విశేషణాలు స్వామికి చెప్పిందో అవే విశేషణాలు వస్తున్నాయి. నారాయణన్ నంబి. అదే మనకి వారణం ఆయిరంలో కూడా నారాయణన్ నంబి అంది అక్కడ. ఇక్కడ నారాయణం నంబి అని అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు కళ్యాణ గుణపూర్తి కలిగినటువంటి వాడు అని అక్కడ మనం ఏ అర్థాలు చెప్పుకున్నామో ఆ అర్థాన్నే ఇక్కడ చెప్పుకోవాలి. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విశిష్టత చెప్తోంది. నిన్నటి పాసురంలో మనం కాయసిన మా కళిరన్నాన్ అనేటటువంటి ఒక మంచి మదించినటువంటి ఏనుగులా ఉన్నాడు అనంది. ఇప్పుడు మళ్ళీ నారాయణన్ నంబి, మధురై మన్నన్, మధుసూదన్, మైత్తునన్ నంబి, ఇలా రకరకాలైనటువంటి విశేషాలని చెప్తూ మళ్ళీ ఈ పాసురంలో నారాయణన్ నంబి. ఎందుకు నారాయణన్ నంబి అని అంటోంది అంటే ఆ నారాయణుడే నారములకన్నింటికీ ఆధారమైన వాడు, నారములన్నీ ఆధారంగా కలిగినటువంటి వాడు, మనకి పట్టు అయినటువంటి వాడు ఆయన అంటూ చెప్తోంది. ఎప్పుడైతే పెండ్లి కుమార్తెని ఆయన స్వీకరించాడో ఆయనే ఆమెకి స్వామి అని చెప్పబడుతుంది. జగత్తుకంతటికీ స్వామి అయినటువంటి వాడు పరమాత్మ కనుక. ఎప్పుడండి ఆయన అంటే ఇదివరకైతే 7 జన్మలకి ఈ సంబంధం, ఈ భార్యాభర్తృ సంబంధం కొనసాగాలి కాక అని కోరుకుంటూ ఉండేవారు. ఆశీర్వచనాలు కూడా అలాగే చేస్తూ ఉండేవారు. 3 ముళ్ళు 7 అడుగులు, అది జన్మల సంబంధం అని. అంటే ఈ కళ్యాణ బంధం ఈ జన్మతో అంతమైపోయేది కాదు అని, కాకూడదు అని కూడా కోరుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడంతా ఉల్టా అయిపోయింది. ఈ జన్మలో ఉంటే చాలు, తర్వాత జన్మ సంగతి తర్వాత చూసుకుందాం. ఈ జన్మలో కూడా ఈ సంబంధం స్థిరంగా నిలిచి ఉండేటట్లుగా ఉండటం లేదు. ఇంకా 7 జన్మల దాకా ఈయనేనా అన్నట్లుగా ఇప్పుడు పిల్లలకి ఇది అర్థం కాదు. కానీ మనకి ఏదైనా ఒక మంచి సంబంధం ఉందంటే అది జన్మలకి కొనసాగాలి అనేటటువంటి ఒక పద్ధతి, ఒక పరంపర శాస్త్రం మనకి చెప్తుంది. అందుకే ఆండాళ్ళమ్మవారు పాసురాన్ని ఎలా ప్రారంభం చేస్తున్నారు అంటే ఇమ్మైకుం, ఈ జన్మకు అని అర్థం అనమాట. ఇమ్మై అంటే ఇప్పటికి, ఈ స్థితికి అని అర్థం. అంటే ఈ జన్మకు, ఇప్పుడు పుట్టి ఉన్నాం మనం, ఈ జన్మకు ఏషేష్పిరవిఘ్నో, 7 జన్మలకు అని ఆండాళ్ళమ్మవారు ఈ ప్రయోగం మనకి చేయడం తిరుప్పావైలో మనం చక్కగా గమనిస్తాం. అదే కదా ఈ వ్రత ఫలంగా అమ్మవారు కోరేరు అని మనం అనుకుంటాం. ఏ పాసురంలో వస్తుంది? ఎత్తైక్వం ఏషేష్పిరవిఘ్నం ఉందన్నోడు తోమేయావోం ఉనక్కే నాం ఆళ్ సైవోం. ఇది చివరి చాత్తు పాసురంలో ఆండాళ్ళమ్మవారు పరై అంటే ఏమిటో చెప్పినప్పుడు ఎత్తైక్కం ఏషేష్పిరవిక్కం అందక్కడ. అంటే ఎప్పటికీ 7 జన్మలకి అని ప్రయోగం అక్కడ. ఇక్కడ ఇమ్మైక్కం ఏషేష్పిరవిక్కం, ఇప్పటికీ 7 జన్మలకి అని ఇక్కడ ప్రయోగం. అందులో ఉన్న ప్రయోగానికి ఇందులో ఉన్న ప్రయోగానికి సామ్యాన్ని గుర్తించుకుందాం మనం. ఇది చదవగానే అది మనకి జ్ఞాపకానికి రావాలన్నమాట. ఈ జన్మకి 7 జన్మలకి కూడా పట్టావాన్, పట్టు అంటే పట్టు, ఆవాన్ అయి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. మనకి పట్టు అయినవాడు అంటే మనకి దిక్కు అయినటువంటి వాడు. మనకి దిక్కైన వాడు అంటే మనకి శరణ్యుడు అయినటువంటి వాడు, మనకి గతి అయినటువంటి వాడు అని అర్థం. ఇమ్మైకం ఏషేష్పిరవిక్కం. జన్మ అనేటటువంటి సముద్రంలో మనం మునకలు వేస్తూ ఉంటే ఒడ్డు చేరటానికి మనకి ఆధారభూతుడు ఎవరు అంటే పరమాత్మ. అంచేత ఎప్పటికీ మనకి ఆయన ఆధారమైనవాడు, శరణ్యుడు అయినవాడు, గతి అయినటువంటి వాడు అని అర్థం. నమ్మై ఉడయవన్, నమ్మై మనను ఉడయవన్ కలిగిన వాడు అని అర్థం. రామానుజుల వారిని ఉడయవర్లు అని అంటారు చూసారా, కలగవారు, సొత్తు కలవారు అని అర్థం. ఏం కలవారు? ఉభయ విభూతులు కలిగిన వారు కాబట్టి వారిని ఉడయవర్లు అని పిలుస్తారు. ఉడయవన్ కలిగినవాడు అంటే తనదిగా కలిగినటువంటి వాడు. ఎవరిని కలిగినవాడు? నమ్మై,
మనలను అని అర్థం. మనని కలవాడు అంటే డబ్బు కలవాడు, అందం కలవాడు, గుణం కలవాడు అని అన్నట్లుగా నమ్మై ఉడయవన్, మనని కలిగిన వాడు అంటే మనకి స్వామి అయినటువంటి వాడు అనే అర్థాన్ని పెట్టుకోవాలి. ఆయనే సొత్తు, ఆయన కాదన్నా మనం కాదనుకున్నా ఆ సంబంధం అయితే పోయేది కాదు. నమ్మై ఉడయవన్ నారాయణన్ నంబి, మనని కలిగిన వాడు కాబట్టే ఆయన నారాయణుడు, నంబి కళ్యాణ గుణ పూర్ణుడు అయినటువంటి వాడు. అలాంటి ఆయన ఏం చేశాడట అంటే సెమ్మై ఉడయ. సెమ్మై అంటే రెండు అర్థాలు. ఎరుపుతనం అని ఒకటి, సెవ్వాయ్ అనే ప్రయోగాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం కాబట్టి సెంగణ్ అనేటటువంటి ప్రయోగాలు. ఎర్రని నేత్రములు, ఎర్రని అధరము అలా చెప్పినట్టుగా ఇక్కడ సెమ్మై అంటే ఎరుపుతనము కలిగిన అని ఒక అర్థము. సెమ్మై అంటే రుజుత్వము అని ఒక అర్థం. మనకి 33 అన్న చోట ఈ రెండు రకాలైనటువంటి అర్థాలు ఆర్జవము కలిగిన వాడా అనేటటువంటి ఒక ప్రయోగం తిరుప్పావైలో ఒక పాసురంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ సెమ్మై ఉడయవన్ అంటే రుజుత్వము కలిగిన వాడు, నిజాయితీ కలిగినటువంటి వాడు అని ఒక అర్థము. ఎర్రటి హస్తము అని సెమ్మై ఉడయ ఎర్రగా ఉన్నటువంటి తిరు కై ఆల్ స్వామి యొక్క ఆ చెయ్యిని ఇప్పుడు జూమ్ చేస్తోంది అనమాట. ఆండాళ్ళమ్మవారు కళ్ళలో చూస్తోంది అంటే అంతా వీడియో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నింటిని మనకి దగ్గరగా తీసుకొని వచ్చి చూపిస్తారు. ఇప్పుడు ఆ పాదాన్ని పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు స్వామి శ్రీహస్తాన్ మీద మన దృష్టిని పెడుతోంది ఆండాళ్ళమ్మవారు. ఎలా జూమ్ చేయిస్తుంది అంటే దాన్ని వర్ణిస్తూ ఉంటే ఆ హస్తం మన కంటి ఎదురుగా కనపడాలి. ఎలాంటి హస్తము అంటే ఎర్రటి చెయ్యి. అదేంటంటే ఆయన నీలమేఘశ్యాముడు కదా, నల్లటి చెయ్యి అనాలి కదా, ఆ కాకుండా ఎర్రటి చెయ్యి అంటోంది ఏమిటి అని అంటే ఏ రంగు ఉన్నా అరచేతులు అరిపాదాలు అయితే విలక్షణంగా ఒక రక్తం చెందుతున్నట్లుగా ఉంటాయి. అందులో ఆయన హస్తాలు అద్భుతమైనటువంటి సాముద్రిక శాస్త్రం చెప్పినట్లుగా విలక్షణంగా ఉంటాయి కాబట్టి ఆ చేతులు ఎప్పుడూ కూడా ఎరుపు రంగుని సంతరించుకొని ఉంటాయి. అంటే లేత గులాబీ రంగులో చాలా విలక్షణమైనటువంటి శ్రీహస్తాలన్నమాట. అవి సెమ్మై ఉడయ అని ఆ చేతిని చూపిస్తుంది. చూడండి ఆ చెయ్యి ఎంత అందంగా ఉందో. ఆ చేత్తో ఆయన పట్టుకున్నది ఏదో తెలుసా, అటు అక్క రుజుత్వం అని ఇంకొక అర్థం ఉంది, వ్యాఖ్యానంలో మనం చెప్పుకుందాము. తిరుక్కయ్యాల్ శ్రీహస్తంతో, ఆమెకు కూడా ఆయన అంటే చాలా గౌరవం కాబట్టి అలాంటి శ్రీహస్తంతో తాళ్ పత్తి అంది అంతే. తాళ్ అంటే పాదములు అని అర్థం. తాళ్ పత్తి కాలు పట్టి అని అర్థం అనమాట. ఇక్కడ రెండు పాదాలు పట్టరు కదా, ఒక పాదం పెట్టి తర్వాత తీసి మళ్ళీ ఇంకో పాదం పెట్టిస్తారు, రెండు ఒకసారి పెట్టరు కదా. తాళ్ పత్తి పాదాన్ని పట్టి ఏం చేశాడు, అమ్మి మిదికా సన్నికల్లుని తొక్కించినట్లుగా కనా కండేన్ తోషి నాన్ అంటోంది ఇందులో. అలా కలగన్నాను నేను అని ఇందులో ఆండాళ్ళమ్మవారు ఆ సన్నివేశాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఇమ్మైக்கும் ఏజేష్ పిరవిక్కుం అన్న చోట మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే ఆండాళ్ళమ్మవారు ఇలాగే తిరుప్పావైలోనూ ఇప్పుడు కూడా జన్మ పరంపరలని గురించి చెప్తున్నారు. అసలు జన్మ మనం కోరదగినదా కాదా అని సందేహం కలుగుతుంది. ఎవరైనా సరే ఈ జన్మ నుంచి విముక్తి కలగాలి, ఈ జన్మ మృత్తి ఈ చక్రంలో పడకుండా ఉండాలి, అసలు నాకింక పుట్టుకే అక్కర్లేదు, నచ పునరావర్తతే ఆ స్థితిని కదా ఎవరైనా కోరుకోవాలి. ఆండాళ్ తల్లి కూడా మనకేం చెప్పాలి అంటే జన్మ రాహిత్యం కలగాలి, సదా భగవత్ సాన్నిధ్యాన్ని మనం పొందాలి అని చెప్పాలి. అలాంటప్పుడు ఇప్పుడంటే జన్మ వచ్చేసింది, మరి ఈ జన్మకి మిగిలిన జన్మలలో కూడా అని ఇంకా మిగిలిన జన్మల గురించినటువంటి ప్రస్తావం ఎందుకు చేస్తున్నారు అమ్మవారు అనే దానికి పెరియవాచాంబిళ్ళయ్య స్వామి అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తారు.
ఇక్కడ కాదు, తిరుప్పావైలో కూడా ఏషేష్పిరవిఘ్నో అని అన్నారు. కాబట్టి జన్మ వద్దు అనడమే మేము వింటున్నామండి. తొండరెడ్డిపొడి ఆళ్వార్లు తిరుమాలైలో స్పష్టంగా చెప్తారు కదా, ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమానగరులానే వేదనూల్ పిరాయం నూరుం అని ఒక పాశనం ఉంటుంది. ఏమి సగం నిద్రలో పోతుంది, సగం బాల్యంలో పోతుంది, ఇలా చెప్పి నాకు అసలు జన్మే వద్దు అని అంటారు. కానీ ఆండాళ్ళమ్మవారు ఈ జన్మని కానీ, ఈ భూమండలాన్ని కానీ, ఇక్కడ మనం పొందుతూ ఉండేటటువంటి ఆనందాన్ని కానీ ఎప్పుడూ చాలా ఆదరంగా, గౌరవంగా ఆమె చెప్పడం ఆండాళ్ళ తల్లికి ఉండేటటువంటి విశిష్టత గుర్తుపెట్టుకోండి. ఈ భూమండలంలో ఉండి కూడా ఆనందాన్ని పొందగలుగుతాం ఎప్పుడు అంటే భగవత్పరమైనటువంటి దృష్టి మనకి ఉంటే, భగవద్విషేకమైనటువంటి ఆలోచన మనకి ఉంటే ఆనందం మనకి ఈ జన్మలో తప్పకుండా ఉంటుంది అనే దాన్ని చెప్తూనే తిరుప్పావైలో వైయత్తు వాష్వీర్ఘాళ్ అని ఒక ప్రయోగం చేస్తుంది. నిజానికి మిగిలిన ఆళ్వార్లందరూ భూమండలం అంటే చీకటిమయం, మనకు కష్టాన్ని కలిగిస్తుంది అలా చెప్తారు, జ్ఞానం పోగొడుతుంది అంటారు. కానీ ఆండాళ్ళమ్మవారు అబ్బా భూమండలంలో ఉన్నారర్రా, ఎంత బాగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. 2 గంటలకి క్లాస్ అయితే నిద్రపోకుండా ఉన్న వాళ్ళని చూస్తే, శ్రద్ధగా వింటున్న వాళ్ళని చూస్తే ఆనందం కలుగుతుందా కలగదా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళని చూస్తే కోపం రాదు, పాపం ఏం చేస్తారు, సమయం అలాంటిది అందుకని నిద్రపోతున్నారు అని అనుకుంటాం. కానీ నిద్రపోకుండా ఉన్న వాళ్ళని, వీడియో ఆన్ చేసుకుని ఉన్న వాళ్ళని, వింటూ స్పందిస్తున్నటువంటి వాళ్ళని, వింటూ ఆ విషయాలను కూడా మళ్ళీ అందిస్తూ ఉంటున్న వాళ్ళని చూస్తే వయ్యత్తు వాష్వీర్గా అనాలనిపిస్తుందా లేదా? క్లాసులో 2 గంటల క్లాసులో నిద్రపోకుండా ఉన్న వాళ్ళల్లారా ఎంత ఆనందంగా వింటున్నారా అని అనాలనిపిస్తుంది కదా. అలాగే ఈ భూమండలంలో ఉండి భగవత్ సంబంధం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఆండాళ్ళమ్మ వారికి చాలా గౌరవం అన్నమాట. అందుకని ఆమె ఈ భూ సంబంధాన్ని, అది ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటుంది. అందుకే ఇప్పుడు కూడా ఇమ్మైకు అబ్బా నేను పెరియాళ్ళవార్ల కుమార్తెగా పుట్టాను కనుకే కదా ఈ కృష్ణుడు వచ్చి నన్ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, మా పాణిగ్రహణం అయిపోయింది, అగ్నికి కూడా ప్రదక్షిణం చేసేసాం, ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇది ఆండాళ్ళ తల్లి ధైర్యం అన్నమాట. ఎవరూ విడదీయలేరు అంటే అగ్ని కూడా మమ్మల్ని విడదీయలేదు, అగ్నే మమ్మల్ని కలిపింది. కానీ అగ్ని విడదీయాలనుకున్నాం, అది విడదీయరాని సంబంధం అని ఈ జన్మకి చెప్పింది. ఏషేష్పిరవిఘ్నో అనంటే ఈ జన్మలో ఎలాగైతే భగవత్ సంబంధం పరిపూర్ణంగా దొరికిందో ఇలాంటి ఆనందం కనుక నిరంతరాయంగా కొనసాగితే జన్మ కూడా నేను కోరుకుంటాను అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఈ లోకంలోకి వస్తే ఈ లోకంలోకి నిత్యసూరులందరూ కూడా వస్తారు అని కదా మనకు చెప్తారు. నిత్యసూరులందరూ కూడా నిత్య విభూతిలో ఉండవలసిన వాళ్ళందరూ కూడా చెట్టుగానో పుట్టగానో మరొకటిగానో ఈ దివ్య దేశాలలో మేము పుట్టుకని కోరుకుంటాము అని కోరతారు. ఎందుకు కోరతారు? భగవత్ సంబంధం కోసం కోరతారు. అంచేత భగవత్ సంబంధం ఉంటే, భగవద్ అనుభవం ఉంటే, భగవద్విషేకమైనటువంటి ఆనందం ఉంటే అప్పుడు ఎప్పుడూ ఎన్నైనా జన్మలు కావాలి అని కోరుకునేటట్లుగా ఉంటుంది. మామూలుగా అయితే మనం పల్లెటూళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడం, కానీ స్వామివారి కార్యక్రమం ఏదైనా ఉందనుకోండి, మనకి ప్రాధాన్యం ఉందనుకోండి, స్వామివారితో కలిసి మనం వెళ్ళిపోగలుగుతాం అనుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లైనా వెళ్ళిపోదాము అనే ఉన్నట్లుగా మహానీయులందరూ కూడా స్వామి ఈ లోకంలోకి వచ్చినప్పుడు భూలోకానికి రావాలనే కోరుకుంటారు. కాబట్టి ఏషేష్పిరవికో అంటారు. ఇక్కడ తిరువాయుముడిలో ఒక పాశురాన్ని మనకి చెప్తారు. సమయం ఉంటే చివరిలో చెప్తాను, లేదంటే రేపైనా చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి పాశురం, రేపు మనం అనుసంధానం చేసుకుందాం. కావలసినది ఏది అంటే వైఘల్ కత్తు వైఘల్ అంటారు. చక్కగా నేర్చుకుని మనం ఆ భగవంతుణ్ణి వాష్తల్ కండీర్ కుణమే, ఇలాంటి అదృష్టం మనకి దొరికింది. గుర్తుపెట్టుకుందాం మనం అందరం కూడా. భగవద్విషేకమైనటువంటి రుచి కానీ, ప్రవృత్తి కానీ, ఆదరం కానీ, ఆనందం కానీ కలగడం అనేది చాలా అరుదైన సన్నివేశం. అలాంటి లాభం కనుక కలిగినప్పుడు అంతకంటే మనకి కోరదగినది మరొకటి ఏది ఉండదు. అందుకే జన్మనైనా కోరుకుందాం, కానీ
భగవద్విషయకమైనటువంటి స్మరణని కలిగించేటటువంటి జన్మ కావాలి అని కోరుకుందాము అంటారు. ఏషేష్పిరవిక్కో పత్తావాన్, మనకి ఆజ్ఞే అవుతాడు, ఆయనే మనకి శరణ్యుడు అవుతాడు. అంటే మనకి దిక్కు ఆయనే, ఆయన తప్ప మనకి మరొకటి ఏమీ లేదు అని అంటున్నారు. ఈ ఏషేష్పిరవిక్కో అన్న దాంట్లో ఒక చిన్న విలక్షణమైనటువంటి వివరణ ఇస్తారు మనకి. అంటే భగవద్ అనుభవం కాని, భగవత్ సంకీర్తనం కాని, భగవద్విషయకమైనటువంటి అధ్యయనం కాని ఎలాంటివి, మిగిలిన కామ్యకర్మలు మనం చేసేవి ఎలాంటివి అనంటే, ఇప్పుడు మనకి ఏదైనా కావాలి, ఇప్పుడు పుత్రకామేష్టి లాంటి యాగాలు ఉన్నాయనుకోండి, ఎందుకోసం చేస్తారు అంటే సంతానం కోసం చేస్తారు. ఆ సంతానం కలిగిన తర్వాత ఆ పని అక్కడితో పూర్తయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎప్పటికీ రోజు పుత్రకామేష్టి చేస్తూ ఉండడం అనేటటువంటి స్థితి ఉంటుందో ఎక్కడైనా ఉండదు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే ఏదో 5 ఏళ్ళో 7 ఏళ్ళో ఏదో ఒక నియమం ఉంటుంది. ఆ రోజులలో ఆ వ్రతం చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది. అది ఎప్పుడూ చేసేటటువంటి పని కానే కాదు. అలాగే మన సంప్రదాయంలో వర్షాలు పొందడం కోసం కారేరి అనేటటువంటి ఒక యాగం చేశారు పెద్ద స్వామి, చిన్నజీయర స్వామి వారు, వర్షం కురిసింది అని మనం వింటూ ఉంటాం కదా. ఇలాంటి పనులన్నీ కూడా ఆ సమయానికి మనం చేస్తాము, ఫలితం వస్తుంది, అక్కడితో ఆ పని పూర్తయిపోతుంది. కానీ విష్ణు సహస్రనామ అనుసంధానం, సుందరకాండ పారాయణం, రామాయణ పారాయణం, తిరువాయుముడి సేవాకాలం, సద్గ్రంథాధ్యయనం, గోష్ఠి ఎప్పుడు ఉంటుంది, ఏ ఫలితం కోసం ఉంటుంది అంటే ఎప్పటికీ ఉండేదే అవుతుంది. అంటే ఈ భగవద్గుణానుభవం అనేది మాత్రం ఏషేష్పిరవిఘ్నో అనడంలో అర్థం అన్నమాట. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు, ఎప్పటికీ ఉండేదే అవుతుంది. అంచేత హాయిగా నిత్యము ప్రహ్లాదుడిలాగా నిరంతర భగవన్నామానుసంధానం చేసుకుంటే ఏ జన్మ అయితేనేం కనుక, ఎన్ని జన్మలైతేనేం కనుక అంటూ ఏషేష్పిరవిఘ్నో అంటారు ఆమె. అలాంటి ఆయన మనకి దిక్కు అవుతాడు, ఎప్పటికీ ఆయనే మనకి దిక్కు అయి ఉన్నవాడు ఆయన. ఇప్పుడు అలాంటి ఫలితం మనకి లేదే అనుకోండి, అలాంటప్పుడు భగవంతుణ్ణి మనం వదిలేస్తామా అంటే నమ్మై ఉడయవన్, మనం ఆయన సొత్తు అయి ఉన్నవాళ్ళం. ఇప్పుడు మన ఇంట్లో టీవీ లేదు, లేదా మన ఇంట్లో ఫ్యాన్ లేదు, కరెంట్ పోయింది, అయినంత మాత్రం చేత మనిల్లు మనిల్లే కదా, మనవాళ్ళు మనవాళ్లే కదా, ఇందులో ఇది లేదని మనం దాన్ని వదిలేసేటటువంటి స్థితి ఉండనే ఉండదు. ఫలం లేకపోయినా, కావలసినటువంటి లాభం లేకపోయినా మనం ఏం చెయ్యాలి, అక్కడే ఉండాలి, అదే మనది అనుకునేటట్లుగా ఉండాలి. అదే మనది అని ఎందుకు అనుకోవాలండి? నేను వేరే ఇల్లు కట్టుకుంటాను, ఆ ఇల్లు పాతబడిపోయింది, ఆ ఇంట్లో ఎక్కడ ఉంటామండి, అక్కడ గచ్చులు బావులేవు, అక్కడ గోడలు బావులేవు, అక్కడ డిజైన్ బావులేదు, నాకంటూ నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను అని మామూలుగా అయితే పాతళ్ళు వదిలేసి కొత్త బంగళాలు విల్లాలు కట్టుకుని అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ మనకు ఆ స్కోప్ లేదు. ఎంచేత మనం ఉండవలసింది నారాయణుడిలోనే. ఆయనే మనకి ఆధారం, ఆయనే మనకి దిక్కు అయినటువంటి వాడు. మనం కూడా ఆయనకే చెందిన వాళ్ళం. అలా కాకుండా మనని మనం వేరు చేసుకుంటే మనం దొంగలం అయిపోతాం. ఎలాంటి దొంగలం అంటే ఆత్మాపహారం చేసుకున్న దొంగలం అయిపోతాం మనం. ఆత్మాపహారం చేసుకోకూడదు, ఆయనది సొత్తు, ఆయనకే ఇవ్వాలి. కనుకే నమ్మై ఉడయవన్ నారాయణన్ నంబి అంటారు. ఆయన స్వామి, మనం ఆయన సొత్తు. ఈ ఆత్మ ఆయనది కనుక ఆయన నుంచి వేరు చేయటానికి వీలైనది కాదు. మనం ఒకవేళ తప్పు చేసినా మనని ప్రేమించి క్షమించి స్వీకరించేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు ఆయన. స్వామిత్వం ముందు చెప్పారు. అలాంటి అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు నారాయణన్ నంబి అని మనకి చివరిలో చెప్తున్నారు. ఏషేష్పిరవిఘ్నో పత్తావాన్ అని అనడం మళ్ళీ మనకి చివరి దాంట్లో అనుసంధానం చేస్తారు. ఇక్కడ మనకి ఆత్మాపహారం చేయకూడదు, అంతకంటే దొంగతనం, పెద్ద దొంగతనం, అపరాధం మరొకటి లేదు అని గుర్తుపెట్టుకుందాం. నారాయణుడికి చెందిన వాళ్ళము అని అనుకుంటున్నాం. అలాంటి ఆయన ఇప్పుడు గోదమ్మ వారిని స్వీకరిస్తున్నాడట. ఎలాగా అంటే సెమ్మై ఉడయా తిరుక్కయ్యాల్ అంటోంది అండాళ్ళ తల్లి. గమనించండి,
ఇప్పుడు ఓ వేడుక జరుగుతోంది, కార్యక్రమం జరుగుతోంది. మనం అందరం కూడా వేదిక మీదే ఉంటున్నాం, అందరూ స్టేజ్ ఎక్కిపోయారు. దేనికోసం అంటే ఈ సన్నికల్లో తొక్కించేటటువంటి సన్నివేశం కోసం అన్నమాట. ఒకవైపు అంతా ఆడపెళ్లి వారు ఉన్నారు, ఒకవైపు అంతా మగపెళ్లి వారు ఉన్నారు. ఇప్పుడు ఇంకా సన్నికల్లు తొక్కించాలి. పురోహితుడు ఏదో పాపం అక్కడ సర్దుకుంటున్నాడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిలబడి ఉన్నారు. మిగిలిన బంధువులు అందరూ అమ్మాయి వైపు వాళ్ళు, అబ్బాయి వైపు వాళ్ళు. ఇప్పుడు అబ్బాయి వైపు వాళ్ళు ఏమంటున్నారట అంటే, అక్కర్లేదు, కాలు పట్టుకోక్కర్లేదు, ఆ పురోహితుడు పెడతాడు, పెట్టిస్తాడు, మట్టెలు తొడిగితే చాలు అంటున్నారట. ఈ మగపెళ్లి వారి వైపు ఉండే వాళ్ళందరూ మా పిల్లడు కాలు పట్టుకుంటాడా అని, అక్కర్లేదు అక్కర్లేదే, వాళ్ళ అంచనాలు అక్కర్లేదు లేదురు అంటున్నారట మగపెళ్లి వారు. ఆడపెళ్లి వారు ఊరుకుంటారా? కావాలి, కాలు పట్టి తొక్కించాలి, పెళ్లి కొడుకే కాలు పట్టుకోవాలి అని వీళ్ళు పట్టుదల పడుతున్నారు. తలంబ్రాలప్పుడు కానీ, మాలిక మార్పిడప్పుడు కానీ ఇలాంటి వేడుకలన్నీ ఉంటూ ఉంటాయి చూసారా. అలాగా మగపెళ్లి వారి తరఫు వాళ్ళైతే ఏమో పర్వాలేదు, అక్కర్లేదు అక్కర్లేదు అంటున్నారు. ఆడపెళ్లి వారి తరఫు వాళ్ళైతే మాత్రం కావాలి 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 అంటున్నారట. ఇప్పుడు అమ్మాయికైతే ఏమీ కన్ఫ్యూజన్ లేదు, సరే తను చేయవలసిందేం లేదు కదా, ఏం నిర్ణయిస్తే అదే నిర్ణయిస్తారని పెళ్లి కూతురు అయితే ధీమాగా ఉంది. పెళ్లి కొడుక్కి మాత్రం బెంగ పట్టుకుంటుట. వీళ్ళు వాళ్ళు వద్దనుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలి ఇప్పుడు? కాలు పట్టి తొక్కించాలా లేకపోతే ఊరుకోవాలా? ఇప్పుడు పెళ్లి కొడుకు ఇంకా ఆలస్యం చేస్తే ఛాన్స్ మిస్ అయిపోతానేమో అని అనుకుంటున్నాడట ఆయన. వీళ్ళ గొడవలు ఇలాగే ఉంటాయి, వీళ్ళ చాదస్తాలు ఇలాగే ఉంటాయి, వీళ్ళు ఇలాంటి అనుకుంటూ ఉండనండి, వాదించుకుంటూ ఉండనండి, నా పని నేను చేసేసుకుంటాను అనుకున్నాడట ఆయన. అనుకుని చెమ్మయుడయ్య తిరుక్కయ్యా, ఎవరేమనుకుంటే నాకేమి ఇంత కాలు పట్టుకోవడానికి నాకేంటి, ఈ అవకాశం మళ్ళీ వస్తుందా అని అనుకున్నాడట. తన చేత్తోటే అని అంటున్నారు, ఇష్టంగా ఆ కాలు పట్టుకున్నాడట. ఇక్కడ సెమ్మయుడయ్యా అనడంలో రుజుత్వం దేనికి అంటే, ఈ అతిశయంతో, ఈ ఎగోలతోటి మేము మగపెళ్లి వారం కదా అని వీళ్ళందరూ అక్కర్లేదు అక్కర్లేదు అంటున్నారు మా వాళ్ళు. కానీ పద్ధతి పద్ధతే కదా, ఆచారం ఆచారమే కదా, నిజాయితీగా మనం దాన్ని పాటించాలి కదా అని అనుకుంటున్నాడట ఆయన. అందుకనే వీళ్ళు వాళ్ళు తగువులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు వాళ్ళని అలా ఉండని అని చెప్పి ఆయనే వచ్చి, అంటే పురోహితుడు చెప్పడం చేయించడం అర్థం లేదు, ఆయనే వచ్చి కాళ్ళు పట్టుకోవడానికి సందేహించకుండా పట్టుకోవాలని ఆశిస్తున్నాడు. కాబట్టి సెమ్మయ్యుడయ్యా, అది స్వామికి ఉండేటటువంటి రుజుత్వం. ఎవరి కాలు పట్టుకుంటున్నాడండి? ఆండాళ్ళమ్మవారి కాలు అనుకుంటున్నారా? ఆండాళ్ళమ్మవారు ఆశ్రితులకు అందరికీ కూడా ప్రతీక అయి ఉంటుంది. గుర్తుపెట్టి, మన ఆశ్రితుల కాళ్ళు పట్టుకోవటానికి కూడా పరమాత్మ వెనక తీయడు అనేది ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అదేంటండి, ఆయన చెప్పేదొకటి చేసేదొకటినా అంటారు. ఎంత బాగుంటుందంటే వ్యాఖ్యానం, ప్రతి పంక్తి కూడా మనం అసలు అనుసంధానం చేసుకోవాలి. ఉపదేశ కాలంలో ఒకలా చెప్తాడా, ఆశ్రయణ కాలంలో ఒకలా చూస్తాడా ఆయన అని అంటారు. ఆయన చెప్పిందొకటి చేసిందొకటి అంటే ఎలాగండి అని అంటే, ఏం చెప్పాడు ఆయన? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడా లేదా? నా కాళ్ళు పట్టుకో, నా కాళ్ళు పట్టుకో అని చెప్తాడా? కానీ ఇప్పుడేం చేస్తాడట? మన కాళ్ళు ఆయన పట్టుకుంటాడా? మన కాళ్ళు పట్టుకోవడానికి ఆయన తొందరపడుతున్నాడే, ఇష్టపడుతున్నాడే. అంటే ఉపదేశం చేసేటప్పుడు ఒకలా ఉంటుందిట, ఆశ్రయణం చేసేటప్పుడు మాత్రం తాను అట్నించటు తానే మన పాదాలు పట్టుకోవడానికి సందేహం లేకుండా ఉండేటటువంటి ప్రేమ కలిగినటువంటి పరమాత్మ ఆయన. ఇక్కడ సన్నికళ్ళు తొక్కించడం దగ్గర భగవంతునికి మన పట్ల ఉండేటటువంటి ప్రేమని మనం ఎలా తెలుసుకోవాలి అనంటే, అక్కడైతే ఆయన కాళ్ళు పట్టుకోవాలి అంటే సకృదేవా అని అంటాడు ఆయన. కానీ ఇప్పుడైతే ఆయన ఎప్పుడైనా పట్టుకుంటాడు, ఎన్నిసార్లైనా పట్టుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు అయి ఉంటాడు. ఈ సన్నివేశాన్ని మనం బాగా భావన చేసుకోవాలి అంట. అంత గొప్పవాడు, అంత పరమాత్మ, అంత మంచి కళ్యాణ గుణాకరుడు, అంత ఉన్నతుడు. ఆయన మన కాళ్ళు పట్టుకోవడం ఏమిటండి? అది అసలు ఆయనకి తగిన పనేనా అని మనకి సందేహం కలగచ్చు. తగిన పనా కాదా ఒకసారి చెప్పండి. మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే ఎలా పట్టుకుంటాం, ఆయన మన కాళ్ళు పట్టుకుంటే ఎలా పట్టుకుంటున్నాడు, ఎలా పట్టుకుంటాడు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి అలవాట్లని చేయిస్తూ ఉంటారు. అందులో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళకి మొక్కమంటారు, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయమంటారు. కాళ్ళకి మొక్కు, కాళ్ళకి మొక్కు, కాళ్ళకి మొక్కు అంటారు. ఆ వైపు అయితే దండం పెట్టు, దండం పెట్టు అని అంటారు. అలా చేసేటప్పుడు ముందు వాళ్ళకి ఇతరులకి దండం పెట్టడం అలవాటు అవ్వాలి అంటే తమకి దండం పెట్టించుకోవడం ముందు అలవాటు చేస్తున్నారు. నాన్న అమ్మ కాళ్ళకి దండం పెట్టు, నాన్నగారికి దండం పెట్టు, నాన్నగారి కాళ్ళకి మొక్కు అని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఆ పిల్లలకి ఏమైనా స్థిరత్వం ఉంటుందా? వాళ్ళు మొక్కమంటే ఎలా మొక్కుతారో మనకి తెలుసు. ఏదో మొక్కుబడిగా మొక్కుతారు వాళ్ళు, అంతే. ఇలా వంగినట్టు, ఇలా చేసినట్టు. ఇంకా తిడుతుందా అమ్మ, లేకపోతే నాన్నగారు కొడతారు అనేటటువంటి భయంతో ఆయన కాళ్ళకి, తల్లిదండ్రుల కాళ్ళకి, పెద్దల కాళ్ళకి పిల్లలు ఎలా మొక్కుతారో ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ పిల్లడు పరుగు పందెంలో అలిసిపోయి వచ్చాడు. కాళ్ళు బాగా నొప్పులు పెడుతున్నాయి. ఆ పిల్లవాడికి బాధగా ఉంది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇంటికి రాగానే ఆ పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ తల్లి, నాన్న కాళ్ళు నొప్పుడుగా ఉన్నాయా, పట్టనా, ఇలా పట్టనా అంటే వాడు అడగనే అడగడు. కానీ ఆ కాళ్ళని అలా చక్కగా మెత్తగా ఒత్తుతూ ఆ పిల్లడికి సేద తీరేటట్లుగా ఆ పిల్లడికి పాద సంవాహనం చేస్తుందా చెయ్యదా తల్లి? ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా చేసేటప్పుడు ఆ తల్లి హృదయంలో ఉండేటటువంటి ప్రేమ స్థితి ఎలాంటిది, ఈ పిల్లవాడు ఆ తల్లికి దండం పెట్టేటప్పుడు ఆ పిల్లవాడికి ఉండేటటువంటి శ్రద్ధ ఎలాంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం పెట్టుకుంటే, భగవంతుడికి మనం మొక్కే తీరు ఎలా ఉంటుంది, భగవంతుడి కాళ్ళు మనం ఎలా పట్టుకుంటాము, భగవంతుడు మనని కాళ్ళు ఎలా పట్టుకుంటున్నాడు, ఎందుకు పట్టుకుంటాడు అనేది మనకి అర్థమైపోతుంది. అంత ప్రేమగా, అంత నిజాయితీ కలిగినటువంటి వాడు, అంత రుజుత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎప్పుడు పట్టుకున్నాడండి కాళ్ళు? ఎవరి కాళ్ళు పట్టుకున్నాడండి? కృష్ణుడు. అంటే ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి. అసలు ఆయన పాదాలు మన శిరస్సున పెట్టుకోవడానికి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? ఎప్పుడు పట్టుకున్నాడు? ఏ సన్నివేశంలో? అంటే ఆశ్రితులైనటువంటి తనకి ఇష్టమైనటువంటి వారు పాదాలు పట్టుకుంటాడు అంటే, కృష్ణుడుగా పట్టుకున్నాడు అంటే కుచేలుడి దగ్గర మనం తీసుకుందాం. కుచేలుడిని వెళ్ళి ఎదుర్కొని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి తానే స్వయంగా పాదాలు కడిగి ఆ పాద తీర్థాన్ని శిరస్సు మీద జల్లుకున్నాడు అంటే కుచేలుడి స్నేహబంధం ఎంత ప్రేమగా ఆయన కుచేలుడి పాద ప్రక్షాళనం చేశాడో, పాదం పట్టుకున్నాడో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి ఎవరలా పాదాన్ని పట్టుకున్నవాడు అంటే గోపికలందరూ కోరుతారు, స్వామి నీ పాదం మా హృదయం మీద పెట్టు అని. గోపికా గీతలలో మనకి ఆ శ్లోకాలన్నీ కనిపిస్తాయి. అలాంటి గొప్పదైనటువంటి పాదాన్ని తమ శిరస్సు మీద, తమ హృదయం మీద పెట్టించుకోవాలని తాపత్రయపడేటటువంటి వాళ్ళు ఉన్నవాడు ఆయనే పాదం పట్టుకున్నాడు అని అంటారు. ఇప్పుడు మనం గోదమ్మ దగ్గర చూస్తున్నాం. కృష్ణుడిగా ఉన్నప్పుడు చూస్తే వెరీ గుడ్, గజేంద్ర ఆళ్వాన్ పాదాన్ని కూడా పట్టుకున్నాడు. ఈ ఆన్సర్ వస్తుందా రాదా అని నేను అలా ఎదురు చూస్తున్నాను. పాదం పరామృషుషోపి చ కా మనీషా. వైకుంఠస్థలం మనం అనుసంధానం చేసుకున్నామే, ఎంత ప్రేమగా ఆ పాదాన్ని ఒత్తాడు, ఆ పాదానికి కాపడం పెట్టాడు, ఆ పాదానికి ఒక సేద తీరేటట్లుగా ఉపచారాలు చేశాడో లేదా? కుచేలుడి పాదం పట్టుకున్నాడు, గజేంద్రుడి పాదాన్ని పట్టుకున్నాడు, ఇంకా సత్యభామ పాదాన్ని కూడా పట్టుకున్నాడు ఆయన. ఇది మనకి భాగవతంలోనే తెలుస్తుంది. ఆమె పాపం కాలుతో తన్నింది, పారిజాతాపహరణం ఓ పెద్ద తగువు. దానికోసం ఆవిడ అలగడం, అలకగ్రహంలో వెళ్ళి ఓదారుస్తూ ఉంటే ఆయన కిరీటం పడిపోయేటట్లుగా ఆవిడ కాలితో తన్నినా ఆ పాదాన్ని పట్టుకొని, అంతే తన్నేవు కానీ కాలు నొప్పెట్టలేదు కదా అని ఎంత అనునయించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ భూదేవి అవతారమే ఆండాళ్ళమ్మవారు ఇక్కడ. అందుకని అప్పుడు సత్యభామ పాదం అలాగా ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు వివాహ ప్రక్రియలో ఆండాళ్ళమ్మవారి యొక్క పాదాన్ని పట్టుకుంటున్నాడు ఆయన. అలా సెమ్మయుడయా తిరుక్కయ్యాల్, అలా అద్భుతమైనటువంటి తన శ్రీహస్తంతో ఏమీ సంకోచం లేకుండా ఆయన అమ్మి మిదిక్క
కనాకండేన్ స్తోషీనాన్ అని అమ్మి మిదిక్క అంటారు. ఆ సన్నికల్లు మీద పెట్టించిన అని అర్థం. భూదేవే సత్యభామ, భూదేవే గోదామ్మవారు. అందుకే అక్కడ కాలు పట్టుకోవడమే, ఇక్కడ కాలు పట్టుకోవడంలో ఉండేటటువంటి సొగసుని మనం అందుకే భావన చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు ఇంతవరకు టెన్షన్ లేకుండా ఉన్నది ఎవరు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నది ఎవరు? ఇంతవరకు అంటే కొంతవరకు తగువులాడుకున్నారు ఆడపెళ్లి వారు మగపెళ్లి వారు. తగువులంటే వాదనలు చేసుకున్నారు, వాళ్ళ టెన్షన్ వాళ్ళది. శ్రీకృష్ణుడికి టెన్షన్, పెళ్లి కొడుకు టెన్షన్ ఏమిటి అంటే ఇది ఎప్పటికి తేలుతుంది, ఏం చెయ్యాలి అని ఇంక వాళ్ళ మాటలు వినకుండా ఆ పాదం పట్టేశాడు ఆయన, సన్నికళ్ళ మీద పెట్టించేశాడు. ఇప్పుడు టెన్షన్ ఎవరికి కలుగుతోంది? పెళ్లి కూతురికి కలుగుతోంది. అంటే గోదా అమ్మవారికి టెన్షన్ వస్తోంది. దేనికి టెన్షన్? ఆవిడకి ఎందుకండి? చక్కగా మంచిగా జూమ్ చేసి ఫోటో తీసుకుని మా ఆయన నా కాలు పట్టుకున్నాడని ఆ ఆడ పెళ్లి కూతుర్లందరూ ఎప్పటికీ చూపించుకోవాల్సినటువంటి సన్నివేశం. తర్వాత ఏం చేస్తాడో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి కాలు పట్టుకున్నాడు కదా అని అనుకోవచ్చు. కానీ అలా పట్టుకొని కాలు చేత్తో పట్టుకొని కాలు దాని మీదకి పెట్టిస్తూ ఉంటే గుండెలు గుబులు మొదలైందిట ఆండాళ్ళమ్మ వారికి. గొతకమంటుందట గుండె. ఎందుకో చెప్పండి, ఎందుక టెన్షన్ ఆడపిల్లకి? పెళ్లి కూతురికి ఎందుకు ఇక్కడ టెన్షను అంటే పొరపాటున ఆ చెయ్యి ఇది వరకు కాలు తగిలితే ఆడపిల్ల అయిపోయింది, ఇప్పుడు చెయ్యి తగిలితే ఇంకో ఆడపిల్ల పుట్టుకొస్తుందేమో అని బెంగట. అహల్యాశాప విమోచన సన్నివేశం గుర్తొచ్చిందిట. పెరియవచ్చంబిళ్ళై వ్యాఖ్యానంలో రాస్తారు, ఆ వమ్మియల్ ఇవన్ ఓ రడియిడిల్ చేయవదు ఎన్ అని బెంగట. ఆ పాదం నా పాదం పెట్టిస్తున్నాడు సరే, పొరపాటున ఆయన కాలు కనుక ఆ సన్నికళ్ళకి తగిలితే శైవదన్ ఏం చేస్తాం అని మరొక అమ్మాయి లేచి వస్తుందా ఏమి? ఎన్నో తుణుక్కు తుణుక్కన్నిరుందాల్తాన్ అడియిట్టానాగిల్ అదుவும் ஒரு పెണ്ണామే అంటారు. అడియిట్టానాగిల్ పాదం కనుక పెట్టి ఉంటే అదుவும் ஒரு పెణ్ ఆమె, ఆ అమ్మాయి ఆ రాయి కూడా ఓ స్త్రీ అయిపోతుంది కదా అని బెంగపడతాను. అయ్యో నాకే సొత్తు అనుకుంటూ ఉంటే ఈ సన్నికల్ వ్యవహారం మామూలుగా జరిగిపోతే బాగుండు, రామాయణంలోగా మళ్ళీ ఏమైనా విచిత్రాలు జరిగితే ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టుకుంటాడు? అసలే కృష్ణుడు ఈయన, ఆయనైతే రాముడు ఆజ్ఞకి దండం పెట్టాడు, ఈయనకి అమ్మాయి కనపడితే చాలు ఆయన వాళ్ళ తన సొత్తే అనుకుంటాడు. ఇప్పుడేమి ప్రమాదం జరగదు కదా, ఇప్పుడేమి అద్భుతం జరగదు కదా, ఈ రాయికి కూడా ప్రాణం రాదు కదా అని తుణుక్కు తుణుక్కు అంటారు. అంటే భయపడుతోంది, గుబులు పడుతోందిట. అయ్యా ఇది కూడా ఒక రాయి కూడా మళ్ళీ స్త్రీ అయిపోతుందేమో అన్నట్లుగా ఉంది. అలాగా అమ్మిమిదిక్క కనాకండేన్ తోషీనాన్. ఇప్పుడు తోషి నాన్ కనాక్కడ్నేన్ అంటుంది కదా. ఈ చెలికత్తతో ఈ విషయం చెప్పడంలో, ఇదిగో సఖి, నువ్వు నాకు ప్రాణ సఖివి, నువ్వు నాకు సదా నాతోటే ఉంటావు, నాతో నా నీడలా ఉంటావు. నా పాదాలు పట్టి నా పాద సౌకుమార్యాన్ని గురించి నీకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. నా పాదాలు పట్టినప్పుడల్లా అది అంటే నెయిల్ పాలిష్ పెట్టడానికి కావండి, లేదా పెడిక్యూర్ చేయడానికి కావండి, లేదా సంవాహనం చేయడానికి కానివ్వండి, అలా పాదం పట్టినప్పుడల్లా నా పాద సౌకుమార్యాన్ని గురించి, నా పాదపు అందాన్ని గురించి నువ్వు నాకు చెప్తూ ఉంటావే. ఇప్పుడు నువ్వు పట్టుకున్నట్టే ఆయన కూడా నా పాదాన్ని పట్టాడు. నా పాదపు సోకుమార్యం ఆయనకి కూడా తెలిసేటట్లుగా అయింది అంటారు. అలా నువ్వు నా కాళ్ళ పడుతూ నువ్వు చెప్పేదానివి భగవద్ వైభవాన్ని నేను ఇప్పుడు స్వయంగా అనుభవించేనే చెలి. నువ్వు చెప్పినట్టే సుమా, ఎంత రుజుత్వం కలిగిన వాడో ఆయన, ఎంత ఇష్టంగా నా పాదాన్ని పట్టాడో అనంటూ అమ్మిమిదిక్క కనాకండేన్ తోషీనా. నువ్వు నా కాలు పట్టుకున్నప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఆయనకి కూడా తెలిసేటట్లుగా ఆయన నా కాలు పట్టాడు, లేదా నువ్వు నాతో ఆయన వైభవాన్ని గురించి చెప్పిన మాటలన్నీ నేను నిజమని తెలుసుకునేటట్లుగా ఆయన అమ్మి మిదిక్క కనాకండేన్ అంటుంది. ఇందులో ఇక్కడ
మనకి అహల్య గురించినటువంటి ప్రస్తావన వచ్చింది చూసారా. ఈ అహల్య రాయిగా మారింది అనేది ఒక ప్రసిద్ధి. మనకి రాయినైనా కాకపోతేని రామపాదము సోకగా అని పాటలన్నీ ఉన్నాయి. ఇందులోనే కాదు, శాస్త్రీయమైనటువంటి పరిభాషలో కూడా పాషాణ కల్పమంతే అని ఒక పద్ధతి ఉంటుంది. గౌతమ పత్ని పాషాణమైంది అనేటటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎలాగా సుందరకాండల విషయం మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి, రామాయణం ప్రకారంగా అయితే గౌతమ మహర్షి అహల్యని రాయి కమ్మని శపించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రామాయణంలో ఆయన ఇచ్చినటువంటి శాపం ఏది అంటే, నువ్వు వాయువునే భక్షిస్తూ తపస్వినిగా నిరాహారంగా 1000 ఏళ్ళు పడి ఉంటావు, భస్మశాయినివి అయి ఉంటావు. రాముడు వస్తున్నాడు, నీకు ఆయన స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని అంటారు. ఇది బాలకాండలో ఉండేటటువంటి సన్నివేశం. అందులోనే రాయి కమ్మని శపించినటువంటి రంభ కూడా ఉంటుంది మనకి. అక్కడైతే వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్తారు శైలి అని చెప్తున్నారు. కానీ ఈ అహల్య దగ్గర మాత్రం వాల్మీకి రామాయణంలో శిల అయినట్లుగా లేదు. కానీ అహల్య అనేసరికల్లా రామపాద వైభవాన్ని గురించి చెప్పేటప్పటికల్లా మరొక ప్రసిద్ధిని బట్టి శిలగా మారింది అని అంటారు. ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి. ఈ ఆశ్రమంలోనే నువ్వు 1000 వర్షాలు నివసిస్తావు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. ఇది గౌతమ్ మహర్షి చెప్పారు. అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి. ఎవరికీ కనపడకుండా ఉంటావు, నువ్వు ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు అంటాడు. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూతా భవిష్యసి అని చెప్పి ఆయన కూడా అక్కడి నుంచి మరొక చోటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు అని మనం రామాయణం ప్రకారంగా వింటాం. కానీ ఇది ప్రసిద్ధి కాలేదు. ఆమె రాయిగానే పడుందని, రామపాదం తగిలిందని, ఆమెకు మళ్ళీ రూపు వచ్చిందని అంటారు. రాముడికి ఆమె ఆతిథ్యం ఇస్తుంది. రాముడికి ఆ ఋషులకి ఆమె ఆతిథ్యం ఇచ్చి ఆయనని మళ్ళీ రక్ష పెట్టి మంగళకరంగా ఆయనకి పల్లాండు పెట్టి ఆయనని మిథిలా నగరానికి పంపిస్తుంది అహల్యాదేవి. అయితే ఇక్కడ ఈ రాయి కనుక ఆయన కాలు తగిలితే ఎక్కడ మళ్ళీ ఆడపిల్ల అయిపోతుందో అనేటటువంటి స్థితిని భావిస్తోంది కదా ఈ పెళ్లి కుమార్తె. అలాగా విశ్వనాథ వారు తన ఈ సన్నివేశంలో ఈ అహల్యకి కలిగినటువంటి చైతన్యాన్ని గురించి చాలా అందమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనకి చిత్రీకరిస్తారు. ఇవాళ మనం కూడా అహల్య స్థానంలో ఉన్నవాళ్ళం అని అనుకుందాం. ఈ సంసారంలో పడి ఉన్నాం. మన అసలు రూపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఏం తప్పు చేసేమో, తెలిసి చేసేమో తెలియక చేసేమో, కానీ ఈ అవిద్యా సంబంధమైతే మనకి కలిగేది. మనం వాయుభక్షకులమై ఉన్నాం, నిరాహారులమై ఉన్నాము, బాధపడుతూ ఉన్నాము, ఎవరికి మన అసలు రూపం కనపడకుండా పడి ఉన్నాము, భస్మశాయులుగా మనం ఉన్నాము అని అనుకుందాం. ఎందుకంటే ఇదే మన రూపం అని మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు అపోహ. కానీ ఇది మన అసలు రూపం కాదు అని శాస్త్రం మనకి చెప్తుంది. భగవంతుడు రావాలి, ఆ భగవత్ స్పర్శ మనకి కలగాలి. కలిగితే మనలో మళ్ళీ చైతన్యం రావాలి, మన అసలు రూపం మనం పొందాలి. అలాంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద కలిగితే రాతికి కూడా ఎలా ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి అనేటటువంటి సన్నివేశం. ఎందుకు చెప్తున్నానంటే దీంతో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి అనుభవం నాకు ఎప్పుడు ఇది గుర్తొస్తూ ఉంటుంది. అది మీతో ఇవాళ నేను షేర్ చేసుకుంటాను. సమయం అయిపోయినా పర్వాలేదు, విందాం. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ఉపకారం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క అద్భుతమైనటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారనుకోండి, మీ అందరినీ నాతో కలిపాడు, నన్ను మీతో కలిపాడు. 3 ఏళ్ల నుంచి మనం చక్కగా గ్రంథాధ్యయనం చేస్తున్నాం. ఎన్నో మంచి విషయాలని, ఎన్నో మంచి సందర్భాలని, ఎన్నో మంచి అనుభవాలని మనందరం కలిసి పొందుతున్నాం. జీవితంలో అలా కలిసినటువంటి వారి ద్వారా ఒక్కొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. అలా నాకు ఒక మంచి అనుభవాన్ని అందించినటువంటి వారు మధురానగర్ లో ఉండి, ఇప్పుడు లేరనుకోని ఇప్పుడు ఇంకో చోట ఉంటున్నారు, విజయమ్మ గారు. ఆమె స్వామివారిని తీసుకుని వచ్చి
కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. భాగవతం చదవడం కానీ, రామాయణం చదవడం కానీ ఇలాంటి సందర్భాలు. అలా రామాయణాన్ని చదివిన సందర్భంగా స్వామివారిని పిలిచి ఒక కార్యక్రమాన్ని చేశారు. వారింటి దగ్గర కాకుండా ఇంకొక ఝాన్సీ వాళ్ళకి గుర్తుంటుంది. అప్పుడు నన్ను, తిరువెంగళమ్మ గారిని, చూడామణమ్మ గారిని తప్పకుండా పిలుస్తూ ఉండేవారు. ఆ రోజు స్వామివారు ఆ రాత్రికి వీరింటి దగ్గరికి రావాలి. అక్కడ విడిది అన్నమాట. స్వామివారు ఎప్పుడు వస్తారో తెలుసు కదా, అందులో ఊళ్ళోనే ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు. రాలేదు. మేము వెళ్ళాం, నన్ను కూడా రమ్మన్నారు, తీసుకుని వెళ్ళారు. స్వామివారి దగ్గరికి వెళ్ళాం. అప్పటికే 10:30 ఎంతో అయింది, రాత్రి అన్నమాట. ఇంకా స్వామివారికి అక్కడ ఏవో కార్యక్రమాలు అవుతున్నాయి. అంతా అయిన తర్వాత రాత్రి 1 గంట దాటిపోయింది. అప్పుడు వారు అక్కడ బయలుదేరారు. అక్కడి నుంచి వీరుండేటటువంటి విడిదికి రావాలన్నమాట. ఇంకా స్వామివారు వస్తారు అంటే వారు వచ్చిన తర్వాత వారికి దాసోహం పెట్టుకుంటే కానీ భక్తగణం అంతా కూడా నిద్రపోరు కదా. నిద్రపోతూనైనా రోడ్ల మీద ఉంటారు వాళ్ళు. అక్కడ రోడ్డు మీదే అన్ని వేసి ఏర్పాట్లన్నీ చేశారు. అర్ధరాత్రి అవుతోంది, రేపు సేవించుకోవచ్చు స్వామివారిని అంటే ఎవరైనా వింటారా? అందులో స్వామివారంటే ప్రేమ కలిగినటువంటి స్వామివారి పరివారం చాలా మంది అక్కడ భక్తజనం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అది 1 గంట దాటిపోయింది, 1 గంటన్నర ఎంతో అయింది. అప్పుడు స్వామివారు ఇంకా బయలుదేరారు అని తెలిసింది. అందరూ అలర్ట్ గా ఉన్నాం. మేము ముందు కారులో వచ్చేసాము. అందరూ స్వామివారు ఇంక వచ్చేస్తున్నారు అని అన్నాము. స్వామివారు రావడానికి టైం పడుతుంది కదా. గుడ్, అదిగో ఝాన్సీ పెడుతుంది, 2 అయిందమ్మా అనేసి వచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ అర్ధరాత్రి అంటే 1 గంట 2, 3 మధ్యలో మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కామ్గా ఉంటుంది. మామూలుగా ఉండేటటువంటి ట్రాఫిక్ సౌండ్స్ కానీ, ఇళ్లల్లో నుంచి వచ్చేటటువంటి ధ్వనులు కానీ ఏవి ఉండవు. కేవలం మనం చేసేటటువంటి ధ్వని మాత్రమే ఉంటుంది. ఇక పొద్దున్నుంచి కబుర్లు చెప్పుకొని అలిసిపోయారు కదా పాపం వీళ్ళందరూ. 10 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు అని అనుకున్నది కూడా చెప్పుకొని మాట్లాడి అలిసిపోయి ఉన్నారు జనం అందరూ కూడా. కానీ కునికిపాట్లు పడుతూనే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా కామ్గా ఉందండి. అప్పుడు స్వామివారు కారులోంచి దిగి నడుస్తూ వచ్చారండి. ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆ పాదుకల ధ్వని ఆ సమయంలో ఎంత ఇంపుగా వినిపించిందంటే, అబ్బా, ఆ స్వామి అడుగులు అడినిలై తొట్టు ఎంగుం అదిరా అన్నప్పుడు నాకు ఎప్పుడూ అది గుర్తొస్తూ ఉంటుంది. అలా అడుగు వేసి అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ ఉంటే టక్ 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 ఆ స్వామివారి యొక్క పాదధ్వని వినిపించింది. మనకి 1 గంట అయితే 2 అయితే నిద్ర వస్తుంది, కానీ స్వామివారికి నిద్ర వస్తుందా చెప్పండి? ఎప్పుడూ అంత ఫ్రెష్ గానే ఉంటారు, అంత ఆనందంగానే ఉంటారు, అంత కొత్తగానే అందరినీ పలకరిస్తూ ఉంటారు. వచ్చారు, పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు, జనాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా రాముడే నడిచి వచ్చాడా అన్నట్లుగా వచ్చారు. ఆ ధ్వని నాకు ఇప్పటికీ చెవుల్లో ఆ పాదుకల ధ్వని వినిపిస్తూ ఉంటుంది. అది చాలా కామ్గా ఉందేమో. అది చక్కగా నడిచి వచ్చారు, పలకరించిన ఆయన అక్కడితో ఊరుకోకుండా, నేను చూడమణి గారు మేము ఉన్నాం కదా అక్కడ, వారు 2 మాటలు చెప్పి రేపటి నుంచి కార్యక్రమం చేసుకుందాము అనేసి 2 మాటలు మాట్లాడండి అన్నారు మమ్మల్ని కూడా. అప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వింటారు అని అనిపించింది. కానీ ఆ స్వామి వేం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ పాదుకల ధ్వని విని తెలియని ఒక ఆనందం కలిగింది. అంతవరకు నిద్రపోతున్నట్లుగా ఉండేటటువంటి అందరికీ ఆయన్ని చూసేసరికల్లా ఒక కొత్తదైనటువంటి చైతన్యం వచ్చేసింది. జనాలలో ఉండేటటువంటి ఆనందం చూసి, ఆ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నాకు ఈ పద్యం గుర్తొచ్చింది. అప్పుడు ఈ పద్యాన్ని అక్కడ నేను చెప్పాను. స్వామివారు కూడా చాలా ఆనందాన్ని పొందారు. ఎలా ఉన్నాం మేము ఇప్పుడంటే స్వామి అంటూ ఈ మాటలు చెప్పాను. అప్పుడు స్వామివారు వస్తున్నారు అనేసరికి ఆనందం కదా. ఎక్కడో ఉన్నారు స్వామివారు, కానీ వారి తిరుమేని నుంచి వస్తూ ఉండేటటువంటి గాలి మనని సోకుతోంది. ఆ పవిత్రమైనటువంటి గాలి మనని స్పృశించింది. ఆనాడు రామచంద్రుడు వస్తూ ఉంటే అహల్యని కూడా ఆ గాలే సోకిందిట.
ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే, ఆ గాలి అలా మన మీద వచ్చిన వెంటనే పాషాణమొకటికి స్పర్శ కలిగే. ఆ పాషాణానికి స్పర్శ ఏమిటి చెప్పండి? రాతికి స్పర్శ ఉంటుందా? కానీ పాషాణమొకటికి స్పర్శ కలిగే. ఆ రోజు మేమందరం కూడా ఇది అనుభవించాం. వస్తున్నారు చైతన్యం వచ్చింది. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే, గాలి ముందు వచ్చింది, తర్వాత కాలి సవ్వడి. దీనికోసం చెప్పాను ఆ రోజు ఆ పద్యం. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే. ఆ ప్రయోగాలు చూడండి, ప్రాంతమైనంతనే దగ్గరికి వచ్చిందనమాట, వినపడిందనమాట. శిలకొక్కదానికి చెవులు కలిగే, వింటోందిట. అంటే ఆ పాషాణం ఈ చప్పుడు వింటోందనమాట. మనం కూడా అలాగే ప్రభు పాద ధ్వనిని వినాలి. ప్రభు మేని నట్టావి, వారి శరీరం నుంచి వచ్చేటటువంటి మంచి పరిమళం, సర్వగంధ సర్వరస అంటారు. పరిమళించినతోన అస్మంబు గ్రాణేంద్రియంబు పొందే. ఒక్కసారి చైతన్యం రాలేదు, స్పర్శ కలిగింది, అలాగే దానికి చైతన్యం కలిగింది, చెవులు వచ్చాయి. ఇప్పుడు ఆ వాసన చూస్తుందిట, ఆ దివ్య తిరుమేని యొక్క గంధాన్ని. ప్రభు నీల రత్నతోరణ మంజుల అంగంబు కనవచ్చి, ఆ స్వామి దివ్యమంగళ విగ్రహం ఇప్పుడు పూర్తిగా కనపడిందిట. రాతికి కనులు కలిగే, రాయికి కళ్ళు వచ్చేసాయి, రాయికి చెవులు వచ్చేసాయి, రాయికి ముక్కు వచ్చేసింది, రాయికి స్పర్శ కలిగింది, రాయికి కళ్ళు వచ్చేసాయి. మనందరం రాళ్ళం. ఇవి వింటేనే మనలో చైతన్యం కలుగుతుంది, సర్వావయవాలు మనకి అలా అంకురిస్తాయి. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యము స్వీకరించినంత, వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తే ఉపల హృదయ వీధి, ఆ రాయికి హృదయం అంట, రాయి లాంటి గుండె అంటాం. అంటే అసలు చలనం లేని గుండెకి ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి. మొత్తం ఉపనిషత్ సారం అంతా కూడా ఆ హృదయంలో నిండిందా అన్నట్లుగా. శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచూతోచే, ఉపనిషత్తుల నిండా భగవన్మూర్తి ఎలా నిండి ఉంటుందో, ఈ రాతి హృదయంలో మొత్తం రామమూర్తి నిండి ఉంది అని అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అప్పుడు ఈ పద్యం ఎందుకో గుర్తొచ్చింది. మామూలుగా నేను చదువుకుంటూ ఉంటాను, ఆ రోజు నిజంగా ఈ అనుభవం మాకందరికీ కూడా కలిగింది. ఝాన్సీ లాంటి వాళ్లే సాక్ష్యం, మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. స్వామివారితో అంత దగ్గరగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేయించి మమ్మల్ని కూడా అందులో అన్వయింప చేసినటువంటి ఉపకారం మా విజయమ్మ చేశారు. అందుకని ఇదొక మంచి సన్నివేశం అన్నమాట. అంచేత స్వామి యొక్క సంబంధం ఉంటే రాయైనా నాతిగా మారిపోతుంది కనుక సన్నికొల్ల తొక్కేటప్పుడు అలాంటి ఏ ప్రమాదము జరగలేదు. ఈ రాయికి మాత్రం కళ్ళు రాలేదు, చెవులు రాలేదు, ఎందుకంటే ఆయన పాదాలేమి సోకలేదు కాబట్టి అమ్మ పాదాన్ని పెట్టించాడు, వెంటనే ఆయన ఆ సన్నికొల్లు తొక్కించాడు అంటూ ప్రియవాచ్యంబిళ్ళి చమత్కరిస్తున్నారనమాట. ఇది ఎక్కడ ఆయన పాదం తగిలితే ఈ రాయి కూడా ఆడపిల్ల అయిపోతుందో అని బెంగపడుతోంది అంటారు వ్యాఖ్యానంలో. అలాంటి అందమైన సన్నివేశాన్ని మనం అనుసంధానం చేస్తూ పాశురాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. భవానీ